మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రి చేశాడు. ఎందుకు ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్తులు ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళా చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసినరో వాళ్ళు కూడా మనలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగా ఉండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళు కష్టాలు తొలగిపోవాలని ఇంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఒక పవిత్రత, ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఆ పవిత్ర ఉద్యమానికి 10 సంవత్సరాల పరిపాలన పొంతన లేదు. భూమికి ఆకాశంలో వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజంగా మీకు పౌరుషం, రోషం అనేది ఉంటే ఇప్పటికైనా మాది ఈ లెక్కలు మేము రుజువు చేయలేకపోతే మేము కూడా రాజీనామా సిద్ధమని ఒక మాట మాట్లాడండి. Subscribe us and press the bell icon for more interesting updates.